హాయ్ ఫ్రెండ్స్, చూడండి గోదాం సంచులు ఇట్లా నెట్ వేసుకుంటాం ఫ్రెండ్స్. చావల్ కిద్దరు అయితే మీ అందరే వేసి మొత్తం సంచులు మొత్తం చూడండి ఇట్లా వేసి ఇట్లా చావల్ వేసి ఇదంతా లేవర్ పని చేసేవాళ్ళు. రైస్ మిల్ లోపల కొన్ని బియ్యం పట్టేది చూపెడతాం. చెప్తాను రైస్ మిల్ అన్నట్లు ఇది అయితే బియ్యం పట్టేది. ఇక సార్ లేడు, కొంచెం బయటకు వెళ్ళిండంటే నేను తీస్తున్నా వీడియో. బియ్యం పట్టేది చూస్తాను. బాయిల్ రైస్ అయ్యేది ఉంటుంది, వేరే వాటి రైస్ అయ్యేది ఉంటుంది. చూపిస్తున్నా. ఇట్లా వాటిల సంచులు ఇట్లా పోస్తారు అన్నట్టు. లారీకి లారీ తెచ్చి ఇట్లా ఇక్కడ పెడుతుర్రు. ఇట్లా ఇట్లా పెడితే ఇక్కడ బియ్యం అయితే వాటిని ఇట్లా గుమ్మరిస్తున్నారు. చూడండి అట్లా గుమ్మరిస్తున్నారు. అయిపోదాం వాటిని ఇట్లా వస్తారు. అలా పోస్తే ఇట్లా తీసుకుంటే పైకి పోతాయి. లారీకి లారీ ఇట్లా పెట్టేది మళ్ళీ ఇట్లకి వెళ్ళి పైకి పోతాయి అన్నమాట. తుప్పు ఏమన్నా ఉన్నా సైడ్కి పోతుంది, గాలిలోకి వెళ్ళి సైడ్ పోతుంది అన్నమాట. ఉడకబెట్టిన రైస్ అంటే నీళ్ళు వేసి అప్పుడు ఉడకబెడతారు కదా. చావల్ కిద్దరే చావల్ నీళ్ళు చూడండి ఫ్రెండ్స్. నీళ్ళు మొత్తం అన్ని బియ్యం చూడండి. ఇంత పెద్ద కోట అవుతుంది. ఇట్లా సంత తీసి పంపించారు అన్నట్టు. చూడండి ఇవన్నీ బాయిల్ రైస్ అంటే ఉడకబెట్టిన రైస్ ఫ్రెండ్స్. ఇవి చూడండి ఇంత పెద్దది అన్నట్టు. చూడండి పైకి వెళ్తూ ఉంటున్నాయి. కూడా ఇంకా కోట గంటతో ఇక్కడ లోపలికేమో సంచులు ప్యాక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సంచులు ప్యాక్ చేస్తుంది ఇట్లా వైట్ రైస్. చూడండి ఫ్రెండ్స్ 50 కేజీలకు ఒకటి ప్యాకింగ్ చేస్తారు బియ్యం. చూడండి ఇట్లా ప్యాకింగ్ చేస్తారు. చూడండి 50 కిలోలకు ఒక సంచి ప్యాకింగ్ చేస్తారు. ఉడకబెట్టిన రైస్ అన్నట్లు. ఇక ఇవి ఎక్కడెక్కడ పోతాయి, ఇక అక్కడ మహారాష్ట్ర, బీహారు అక్కడెక్కడ పోతాయి. ఇక్కడ మహారాజాలో తినరు అన్నట్టు. ఇవి ఇలా ఉడకబెట్టిన బియ్యం చూడండి. అంచులకి ఇట్లా నెంబర్ రాస్తున్నారు అన్నట్టు. గవర్నమెంట్ ముద్రన ఏంటిదో ఇట్లా చూసిరా ఫ్రెండ్స్.
ఉడకబెట్టి బియ్యం అట్లా నీళ్ళు ఇట్లా ఈ మిషన్లలో డబ్బలలో పోసి నీళ్ళు పంపించి అట్లా ఉడకబెట్టి పంపిస్తారు అన్నట్టు రైస్.